ఓన్లీ రెడ్ లైన్లో మాత్రమే ఉంది, గ్రౌండ్ కనెక్ట్ అయ్యలేదు ఏ కాంపోనెంట్ కూడా. అవునా కాదా అన్న? ఇలా ఏ కాంపోనెంట్ చెక్ చేసుకున్నా ఇప్పుడు అన్నీ కూడా రెండు వైపులు వోల్టేజ్ వస్తాయి. నువ్వు వోల్టేజ్ మోడ్లో చెక్ చేసుకుంటే ఇటు వోల్టేజ్ ఉంటుంది, ఇటు వోల్టేజ్ ఉంటుంది, ఇటు వోల్టేజ్ ఉంటుంది, ఇటు వోల్టేజ్. ఒక కాంపోనెంట్కి రెండు వైపులా వోల్టేజ్ ఉంటే అది సిరీస్లో ఉంది అని అర్థం అన్న. అలాగే బజర్ మోడ్లో ఏంటి అంటే ఈ రెండు ప్రోబ్స్ని ఇలా అంటించాను అనుకోండి, కీక్మని సౌండ్ వస్తుంది. ఇప్పుడు నేను ఒక బ్లాక్ ప్రోబ్ తీసుకెళ్ళి గ్రౌండ్ మీద పెడతా. ఈ ప్రోబ్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడన్నా గ్రౌండ్కి టచ్ చేస్తేనే కీక్మంటుంది. అవునా కాదా? ఎక్కడన్నా గ్రౌండ్కి టచ్ చేస్తేనే కీక్మంటుంది, ఎందుకంటే నేను ఒక ప్రోబ్ గ్రౌండ్ మీద పెట్టా. మరి పాజిటివ్ వైపు మీద పెడితే అది వేరే లైన్, సౌండ్ వస్తుందా అన్న? ఇది ఫ్రెషర్స్కి అర్థమైందన్న నేను చెప్పింది? నేను చెక్ చేసి చూపిస్తాను మళ్ళీ బోర్డు మీద. ఏదైతే కాంపోనెంట్ పాజిటివ్కి నెగిటివ్కి మధ్యలో ఉందో దాన్ని ప్యారలల్ అంటామన్న. అర్థమైందన్న? ఇప్పుడు బజర్ మోడ్లో నువ్వు చెక్ చేసేటప్పుడు బ్లాక్ ప్రోబ్ గ్రౌండ్ మీద పెట్టావు. ఇప్పుడు నేను మళ్ళీ ఈ కాంపోనెంట్ మీద చెక్ చేసా, నాకు సౌండ్ వచ్చుద్దా రాదా అన్న? గ్రౌండే కదా, అది వస్తుంది. అదే నేను పాజిటివ్ వైపు చెక్ చేసా, వస్తుందా అన్న? రాదు. ఏదైతే కాంపోనెంట్కి సౌండ్ వచ్చిందో అది ప్యారలల్లో ఉంది అని అర్థం. ఓన్లీ ప్లస్లో ఉండే కాంపోనెంట్స్ సిరీస్ కాంపోనెంట్స్ అంటాం, సౌండ్ వచ్చే కాంపోనెంట్స్ని ప్యారలల్ కాంపోనెంట్స్ అంటాం.